ఓం గం గణపతే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్ లో 9 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్ లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మాత్రం ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 పూర్వ గ్రహాలు ఇవి మాత్రం ఉన్నాయి. గురుడు, శుక్రుడు మాత్రం ఉన్నాయి. ఇవి శుభ గ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది. 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుందో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప మనకి అవకాశాన్ని జీవితం ఎదగటానికి ఈ రోజు అనేది పుణ్యప్రదంగా ఉంటుంది అని గమనించాలి. ఇది కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ వచ్చేటప్పుడు చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభ దానం అంటారు. అంటే పేరు ఏంటంటే చాలా టఫ్గా పెద్దగా ఉంటుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే కొట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్ కి ఒకళ్ళకి బెంగళూరులో ఈ ఉదక కుంభదానం 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి? ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పెట్టుకొని అందులో ఒక యాలకాయ కానీ ఒక లవంగా కానీ వేసి దానికి కొంచెం పట్టిక కానీ ఏదైనా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి ఆ పాత్రతో సహాయమైన సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, పితృ సమానులు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళకి కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభ దానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాళ్ళు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. ఈ ఇయర్స్ దాకా ఎప్పుడైనా ఒక వీడియోలో చెప్తే ఇది ఏం చెప్తానంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవి పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, ఆగరు. ఎందుకంటే ఎక్కడ మనం కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేల బిల్లు అవుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ అంటే అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడం తోటి 2 ఇయర్స్ దాకా ఒక లేడీ నాకు ఫోన్ చేసి మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను ఆఫీస్ కార్ లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి. అందరికి చక్కగా ఇచ్చుకుంటే వెళ్ళిపోయాను. అందరూ థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని, వాటర్ బాటిల్స్ వీటిని దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా ఉంది ఈ రాశి ఫలాన్ని మనం చూద్దాం. నమస్తే. ఏప్రిల్ మంత్ లో మిథున రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు కనుక చూస్తే మృగశిర 2-3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూస్తే వీళ్ళకి కాకి, కు, ఖం, ఛ, కే, కోహ అన్న నక్షత్రాలప్పుడు ఈ మిథున రాశిలో ఉంటారు. ఈ మాసంలో 4 యొక్క గ్రహాలు మాత్రమే. అవి సూర్యుడు, కుజుడు, వీరితో పాటు గురుడు, శుక్రుడు కూడా మారుతూ ఉన్నారు. 2వ తారీఖు, 14వ తారీఖు, 11వ తారీఖు, 19వ తారీఖు శుక్రుడితో కూడా మారుతూ ఉన్నారన్నమాట. ఇలా ఈ యొక్క 4 గ్రహాలు మారుతూ ఉండటంతో ఇది ఎలా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అని మనం తెలుసుకుంటే, ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం మన మహర్షులు ఇచ్చిన ఒక పద్ధతి ప్రకారం చూస్తే వీళ్ళకి క్రియాఫలం అంటే ఈ రాశి వాళ్ళకి సూర్యుడి వల్ల చాలా చక్కగా అనుకున్న పనులన్నీ చక్కగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా బెస్ట్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. పర్టికులర్ గా వ్యాపార విషయంలో చాలా బాగుంటుంది. బిజినెస్ విషయంలో, బిజినెస్ తో పాటు ఉద్యోగంలో చాలా బాగుందని మీరు గమనించాలి. తర్వాత వ్యక్త లాభం, అనుకున్న పనులన్నింటిలో చక్కగా మిగిల్చుకుంటూ ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సౌఖ్యం, శేష సౌఖ్యం, అర్ధ ప్రాప్తి, ఓవరాల్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది, ధనంగా ఉంటుంది. అయితే కుజుడు మాత్రం 10వ స్థానంలో ఉండటంతో పనిలో లేదంటే ప్రొఫెషన్ లో చాలా ఎక్కువగా ప్రెజర్ ఉంటుందని మీరు గమనించాలి. మనకి పనులకి 10వ స్థానంలో లేదంటే 11వ స్థానంలో, అంటే ఫస్ట్ 15 రోజులు వచ్చేటప్పుడు 10వ స్థానంలో ఉండి తర్వాత 11వ స్థానంలో సూర్యుడు ఉండటంతో ఎలా ఉంటుంది? మన మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధచ్చ సకులాచార గృహ నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య ఏకాదశగే రవి అని చెప్తారు. అంటే 11వ స్థానంలో రవి వెళ్ళటం వల్ల ఏమవుతుంది? ధనం ప్రకారంగా బాగుంటుంది,
సకులాచార వాళ్ళ యొక్క పద్ధతులు, ఇంటికి సంబంధించిన విధి విధానాలు, వాళ్ళ కులం ప్రకారం చక్కగా వస్తున్న వాటిలో పార్టీల్లోను, ఫంక్షన్స్ లోను మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్సాహవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి భోజనాలు చేస్తూ నిత్య మాధుర్య గుర్తించా అని చెప్తూ ఉంటారు. అయితే ఈ టైంలో కుజుడు యొక్క ప్రభావంతో 10వ స్థానంలో కుజుడు ఉండటంతో నిత్య క్లేశ, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే ధారాసుతే భవేత్ అంటారు. అంటే ఉద్యోగంలో వీళ్ళకి బాగా హడావుడిగా ఉండటం, ఇటు అటు తిరగటము, తర్వాత భోజనాన్ని టయానికి చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి సపరేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. వీటితో పాటు శుక్రుడు 12వ స్థానంలో ఉండటంతో ఇది కొంచెం మిక్స్డ్ గా ఉండే పాయింట్ అని మనం గమనించాలి. ఏ విధంగా అంటే వీళ్ళకి కృష్యాది సర్వ విఘ్నం అంటే ఏదైనా కనుక ఎఫెక్ట్ పెడితే దాంట్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహాభయం, ఏదో భయంగా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలని ఆటంకాలతో కలిపి కూడి చక్కగా ముగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించాలి. తర్వాత భార్యాభర్తల మధ్య కొంచెం సపరేషన్ వచ్చే గొడవ వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలతోటి స్త్రీలతో పురుషులతోటి కొంచెం భేదాభిప్రాయాలు ఉండే అవకాశం ఉందని గమనించాలి. మనకి నక్షత్రం ప్రకారం తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో మృగశిర నక్షత్రం తీసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. అయితే వీళ్ళకి అనుకున్న పనులు కాకుండా శారీరకంగా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి విపరీతంగా భయం గెలిపే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని గమనించాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఇంకా క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు అనుకున్న పనులు కాకుండా కొంచెం ఆటంకాలతో కలిసి కూడుకొని పనులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. పునర్వసు వాళ్ళకి క్షేమంగా ఉంటారు. పరవాసము అంటే ఫారిన్ వెళ్ళటం, అవుట్ స్టేషన్కి వెళ్ళటము, లేదంటే టూర్లు, లాంగ్ ట్రిప్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు దేహ పీడనం, శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్ చేసుకుంటున్న పాటు అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంటుందని మీరు గమనించాలి. ఈ నక్షత్రాల్లో ఆరుగురు నక్షత్రం వాళ్ళు పర్టికులర్ గా వీళ్ళకి సుఖనాశనం అంటే అప్పటిదాకా కంఫర్టబుల్ గా ఏదైనా ఉంటే ఇంట్లో ఏసీలు పని చేయకపోవటం, లేదంటే కార్లు పని చేయకపోవటం, లేదంటే కంఫర్టబుల్ లగ్జరీగా ఉండే వాతావరణం నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఇంకా కొన్ని ఎక్కువగా చెప్పాలంటే ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్ పర్టికులర్ గా చెస్ట్ పట్టుకున్నటువంటి గ్యాస్ట్రైటిస్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి స్టంట్స్ అవన్నీ వేసుకుని ఉంటే అలాంటి వాళ్ళు కొంచెం హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా ముఖ్యము. ఈ టైంలో ఎండలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫుడ్ రెగ్యులర్ గా ఫుడ్ కాకుండా కొంచెం ఆల్టర్నేటివ్ ఫుడ్, ఓవర్ హీట్ కాకుండా, ఓవర్ డైజెషన్ ఈ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా డైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు శుక్రవారం పూట చక్కగా అమ్మవారికి సంబంధించిన యజ్ఞ స్తోత్రం తీసుకోవటం, తులసి చెట్టును రెగ్యులర్ గా పూజించడంతో పాటు కందులకు కేజీలో దానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటము, లేదా జంట నాగులు కనుక పూజించితే చాలా చక్కగా ఉంటుంది. వీటితో పాటుగా ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.